హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్తో బాహుబలి రికార్డుని తిరగరాసిన మన అల్లు అర్జున్ ఇప్పుడు కొత్త మూవీ ప్రాజెక్ట్ ఏంటంటే అట్లీ దర్శకత్వంలోని అల్లు అర్జున్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన డిసెంబర్ నెల క్రిస్మస్కే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు ఈ సంవత్సరం, లేకుంటే సంక్రాంతికి రిలీజ్ చేస్తారు. 2026 డిసెంబర్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు అట్లీ దర్శకత్వంలోని. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే మెయిన్ హీరోయిన్గా దీపికా పడుకొని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అలాగే కృణాల్ ఠాగూర్ని సెలెక్ట్ చేశారు సెకండ్ హీరోయిన్గా. మూడో హీరోయిన్గా జాన్వీ కపూర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మన రష్మిక మందన సెంటిమెంట్గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకు వీళ్ళిద్దరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని రష్మిక మందన్ను హీరోయిన్ పాత్ర కాకుండా విలన్ పాత్రలోకి అట్లీ దర్శకుడు తీసుకోవాలనుకుంటున్నా. ఆ విలన్ పాత్ర చాలా డిజైన్ చేశారంట. మన క్రాక్ మూవీలో జయమ్మ క్యారెక్టర్ ఎలా పెళ్ళిందో అంతకంటే భయంకరంగా ఉంటుందని అట్లీ దర్శకుడు చెప్పాడు రీసెంట్గా ఇంటర్వ్యూలో. చూడాలి మళ్ళీ జయమ్మ క్యారెక్టర్, క్రాక్లో జయమ్మ క్యారెక్టర్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఆ క్యారెక్టర్ రోలు. అట్లీ తీస్తున్న మూవీ అల్లు అర్జున్తో. ఈ మూవీలో రష్మిక మందన విభిన్న పాత్ర చేస్తుంది, అదే విలన్గా. దాన్ని ఏ విధంగా చూపిస్తాడో అట్లీ చూడాలా. ఫ్యాన్స్కు ఎక్స్పెక్టేషన్, రష్మిక మందన ఫ్యాన్స్ ఆనందపడేలాగా తీస్తాడో మళ్ళీ డిసప్పాయింట్ అయ్యేలాగా తీస్తాడో. నాకైతే ఈ విషయం వింటుంటే మతిపోతుంది. అంత బ్యూటిఫుల్ గర్ల్ని విలన్ రోల్లో ఎలా చూపిస్తాడా అనుకుంటున్నాను. కానీ స్టైలిష్ విలన్లో అంటే చీర కట్టుకొని ఆకేసి సిగరెట్ నమిలి అట కొన్ని సీన్స్ చెప్పాడు. నాకైతే మైండ్ పోతుంది. చూడాల ఈ సంవత్సరం డిసెంబర్ వరకు వెయిట్ చేసి ఎలా ఉంటుందో ఈ సినిమాని. వింటుంటేనే చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నాయి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి. ఓకే, ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.